ఫ్రెండ్స్ అడుగు లక్షించారనమాట. చాలా పుల్లగా ఉంది. అందులో మనం ఇప్పుడు కాయగూరలు అన్నీ వేసుకుంటాం అన్నట్టు. కాయగూరలు అంటే మన దగ్గర వంకాయలు బెండకాయలు లేవు. ఇది ఉల్లాకులు, ఇది కరివేపాకు, ఇది బచ్చల కూర, ఇది తోటకూర, ఇది శనగాకు, ఇది కొత్తిమీర, తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత టమాటాలు, తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కళ్ళుప్పండి అంతే. ఇప్పుడు మనం పొయ్యి అంటించి దీన్ని మరగబెట్టాలన్నమాట. కొంచెం మునగాకు కూడా వేసానండి. తర్వాత ఫ్రెండ్స్ ఎంత బాగా మరుగుతుందో, అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే అసలు సూపర్ స్మెల్ వస్తుంది. చాలా బాగా వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది అన్నమాట. ఈ ఆకుకూరలన్నీ వేసామేమో మరుగుతూ ఉంటుంటే చాలా బాగా స్మెల్ వస్తుంది. పుల్లగా, చక్కగా, కమ్మగా, ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది. ఇంకా కొంచెం మరగాలి. దాన్ని తాలింపు పెట్టరని చెప్తారు, కాకపోతే మనం తాలింపు పెట్టుకుంటే వేసుకోలేము. నేను తాలింపు కూడా చూపిస్తాను మీకు. అయిపోయింది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు చక్కగా తాలింపు పెట్టాను. ఎలా వస్తుంది వాసన? సూపరా. రచ్చిచ్చారు. అలా తాలింపు పెట్టిన తర్వాత పక్కకి పెట్టేసి వంట చేస్తున్నానండి. ఇది కోడి గుండుకాయలు అంటారు కదా, గుండుకాయలు, కందనకాయలు కర్రీ అండి. అందులో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనేసి అది చేశాను. ఈరోజు సండే అనేసి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఈ కర్రీ కూడానే ఫ్రైలా చేసుకోవాలి. కర్రీ అయిపోయింది. వైట్ రైస్, ఇంకో కర్రీ, గ్రేవీ కర్రీ లాగా దగ్గరికి చేశాను అనమాట. చూసారు కదా కర్రీ ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉంది. ఇంకండి దాంట్లోకి లక్షించారనమాట. ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు చేసి తిన్నామన్నమాట. ఏం తిన్నాం? ఉసిరికాయ. అదేమైంది? పళ్ళు పులిపెక్కిపోయిందా? ఇప్పుడు చికెన్ తింటుంటే నవలడానికి రావట్లేదా? అవును, పళ్ళు మెత్తగా అయిపోతుంది పులుపు తింటేనే. దానివల్ల సర్లే. నేను ఉసిరికాయలు ఉప్పు కారం వేసి నానబెట్టానంట. ఉసిరికాయ తిన్నాడంట మా ఆయన గారు. అందుకని ఆయనకి పళ్ళు తినడానికి రావట్లేదని చెప్తున్నాడు అనమాట. ఆయనకి ఉసిరికాయ నానడం రావట్లేదు, జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉందన్నమాట. అలాగే భోజనాలు తినేసాం. ఈరోజు అయిపోయింది.